వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే వైజాగ్ నుండి అమృత్సర్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్కి క్వార్టర్స్ దొరికింది. సో మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చి మళ్ళీ వెంటనే అనమాట మళ్ళీ మా హస్బెండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ పని చూసుకొని మళ్ళీ వచ్చారు. నేనైతే ఫుల్ లగేజ్ వన్ డేలోనే నైట్ ట్రైన్ అయితే మార్నింగ్ నేను లగేజ్ అయితే సర్దాను. చాలా హెక్టిక్ అయిపోయింది, కానీ ఎలాగోలా సర్దేసి ఇంకా వెక్కిపోయాం. ఫైనల్ మినిట్లోనే అయితే మాకు కన్ఫర్మ్ అయ్యింది. అనుకోలేదు వెళ్తామని, కానీ సడన్గా కన్ఫర్మ్ అవడంతో ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాము. అప్పుడు మా మమ్మీ మా తమ్ముడు అయితే వచ్చారు మమ్మల్ని రైల్వే స్టేషన్ డ్రాప్ చేయడానికి. లగేజ్ అయితే నేను మా హస్బెండ్ పాప వెళ్తున్నాము. దానివల్ల మాకు లగేజ్ని క్యారీ చేయడం చాలా కష్టమైపోయింది. 3 లగేజ్లు, అలాగే స్నాక్స్ ఒకటి, ల్యాప్టాప్ బ్యాగ్, ఇంకా చాలా తీసుకెళ్ళాము. సో 5, 6 అయిపోయాయి బ్యాగ్స్. సో ఇక్కడ మా తమ్ముడు మా మమ్మీ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. నాకు మ్యారేజ్ అయ్యి ఇదే ఫస్ట్ టైము అందరినీ వదిలి వెళ్ళడం. సో అంత దూరం ఇంతకు ముందు అంటే పర్లాకింటి 1 మంత్ 2 మంత్స్కి ఇలా వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు మళ్ళీ 6 మంత్కో లేదా ఎప్పుడు వస్తానో తెలియదు. అలా అనేసి మా మమ్మీ మా తమ్ముడు ఫస్ట్ టైం ఎమోషన్ అయ్యారు. మా డాడీ అయితే డ్యూటీ ఉండడం వల్ల రాలేకపోయారు. సో దానివల్ల మా డాడీ మిస్ అయ్యారు. సో ఇక్కడ మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు వెళ్ళిపోతున్నామనేసి ఇంకా ఏడ్చేసాడు. మా తమ్ముడు కూడా ఫస్ట్ టైం మా తమ్ముడిని చూడడం, అలా ఏడవడం. సో ఇక్కడ మాకు బాయ్ చెప్పేశారు. నైట్ మాకు 10కి ట్రైను, జూలై 11థ్ది ఈ వీడియో. సో జూలై 11th, 12, 13 ఈ 3 రోజుల వీడియోని నేను ఇక్కడ ఒక వ్లాగ్గా పెడుతున్నాను చూడండి. ఇక్కడ పాపతో అయితే పాప ఫుల్ ఎగ్జైట్ అనమాట. ఇంకా నైట్ పడుకుడిపోయింది. పడుకొని లేచిన తర్వాత మధ్యలో అయితే లెగిసేది ట్రైన్లోని, ఇంకా చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసింది. మాకు పాపతో ఫస్ట్ టైం జర్నీ చేయడం. మ్యారేజ్ కాకముందైతే మేము ట్రిప్స్ వేసేవాళ్ళం కాబట్టి మాకు అంత అనిపించలేదు, కానీ ఫస్ట్ టైం పాపతో కాబట్టి చిన్న పాప అందులోని ఇంకా అటు ఇటు తిరుగుతుంది, ఇంకా గెంతడం ఇవన్నీ, దానివల్ల మాకు చాలా కాస్త ఇబ్బంది అయ్యింది. కానీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. మా ముగ్గురం వెళ్తున్నాము. ఇంకా పాప అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే 3 డేస్ ట్రైన్లోనే మేము ఇంకా అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేవగానే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అని తీసుకున్నాం పాపకని. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే బ్రెడ్ తినలేదు, ఆమ్లెట్ పెట్టేసాము. సో పిల్లలతో వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళకైతే పర్లేదు, కానీ పిల్లలతో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుంటే అందులో ఆమ్లెట్ పెట్టేసాము. సో పిల్లలతో వెళ్తే ట్రైన్లో మామూలుగా ఉండదు, అది కావాలి ఇది కావాలి ఆఖరికి కొనిపించేసుకుంది మా మాహి అయితే వాళ్ళ డాడీతో. మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్కి ఇప్పుడు మా హస్బెండ్ మమ్మల్ని తీసుకెళ్తున్నారు క్వార్టర్కి. మాకు ఇప్పుడు దొరికింది. సో నేనైతే చాలా హ్యాపీ, నా కల అయితే నెరవేరిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి అమ్మాయికి ఉంటుంది హస్బెండ్తో క్వార్టర్కి వెళ్ళాలి అనేసి. సో నాకైతే ఫుల్ హ్యాపీ. ఇక్కడ ట్రైన్లోని తెలుగు వాళ్ళు మాకు కనిపించారు. సో పాప అయితే వాళ్ళ పిల్లలతో ఇంకా చాలా హ్యాపీగా ఇంకా ఆడుకొని ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రాదు, ఇంకా కంటిన్యూ అక్కడే ఉండిపోతారని గోల పెట్టేది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మాకు ట్రైన్ అనేది 7:20కి ఉంది నెక్స్ట్ ట్రైన్ అనేది. ఈలోపు మేము వైజాగ్ నుంచి వెళ్ళే ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఆ ట్రైన్కి అందమని చాలా టెన్షన్ పడ్డాము. ఫైనల్ అయితే లగేజ్ని ఇంకా 10 మినిట్స్ ఉందనగా 7 ప్లాట్ఫామ్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. మాకైతే ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా 10 మినిట్స్ కూడా లేదు, 5 మినిట్స్ ఎంతో ఉంటుంది. ఇంకా హడావుడిగా ఇంకా కూలీని ఇంకా మాట్లాడుకొని అప్పటికప్పుడు వెళ్ళాము. వెళ్తే ఒక 1 అవర్కి మాకు కాఫీ అది ఇచ్చారు, టీ అది. బ్రేక్ఫాస్ట్లోనేమో మాకు బ్రెడ్ అలాగే టిక్కీ ఇచ్చారు. టిక్కీతో పాటు కొంచెం చనా అలాగే కార్న్ ఇచ్చారు, బటరు ఇంకా కెచప్ ఇవన్నీ ఇచ్చారు. మేము వెజ్ నాన్ వెజ్ చెప్పాము, ఎందుకంటే ఒకవేళ వెజ్ బాగోపోయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఒకటైనా తినొచ్చు అని చెప్పి వెజ్ ఒకటి నాన్ వెజ్ తీసుకున్నాను. నాన్ వెజ్లోనేమొచ్చి బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు, మిగతాదంతా సేమే, ఒక జ్యూసు అలాగే ఇచ్చారు. ఇంకా అంతే, అంతకుమించి ఇంకేం ఇవ్వలేదు. సో మేమైతే నెక్స్ట్ ట్రైన్కి అయితే మాకు ఇచ్చారు ఇలాగా. ఢిల్లీ వరకు అయితే వర్షంతో చక్కగా కూల్గానే ఉంది. ఢిల్లీ తర్వాత నుంచి మాత్రం ఇంకా ఫుల్ ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ప్రజెంట్ మేమైతే వచ్చేసాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి, మామూలుగా అయితే లేవు. సో మమ్మీ అయితే ఫోన్ చేసి మాకైతే వర్షం పడుతుంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ స్నాక్స్ కింద మామూలు తీసుకున్నాము బయట
ఇంకా అమృత్సర్కి దిగిపోతామనే 1 అవర్కి మాకు లంచ్ అయితే ఇచ్చారు. లంచ్లోని మాకు వెజ్ అండ్ నాన్ వెజ్ చెప్పాము. నాన్ వెజ్లోని చికెన్ కర్రీ, అలాగే దాల్, మిక్స్డ్ వెజిటేబుల్ ఇచ్చారు. రైస్, రోటీ ఇచ్చారు. అలాగే వెజ్లోని ఒక చికెన్ కర్రీ స్కిప్ చేసి బదులుగా పన్నీర్ కర్రీ ఇచ్చారు. లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఆ ఐస్ క్రీమ్ ఎంత కొట్టినా సరే ఇది అవ్వలేదు, అంత గట్టిగా ఉంది. ఫైనల్ అయితే మేము అమృత్సర్కి అయితే వచ్చేసాము. బయట ఇక్కడ ఈ విధంగా ఇలా ఉంది. చాలా ఎండ, విపరీతమైన ఎండ. వైజాగ్ కన్నా చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఎండలు. సో ఇక్కడ నేను మాహి వెయిట్ చేస్తున్నాము ఆటో కోసం. వాళ్ళ డాడీ ఆటో తీసుకొస్తానంటే మేము వెయిట్ చేస్తున్నాం. అప్పటికే ఫుల్గా ఇంకా టైర్డ్ అయిపోయాము. ఫైనల్గా అయితే మేము వచ్చేసాము అమృత్సర్. ఇక నుంచి మన ఛానల్లో అనేది పంజాబ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. నా ఛానల్గా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.